ఏపీలో సంక్రాంతికి రిలీజ్ అయ్యే 3 మూవీస్‌కి కూడా ఏపీ గవర్నమెంట్ టికెట్ హైక్స్ ఇచ్చింది. 'గేమ్ చేంజర్'కి వచ్చేసి మల్టీప్లెక్స్‌లో రూ. 175 హైక్ అండ్ సింగిల్ స్క్రీన్‌లో రూ. 135. 'డాకు మహారాజ్'కొచ్చి రూ. 135 ఇన్ మల్టీప్లెక్స్ అండ్ రూ. 110 ఇన్ సింగిల్ స్క్రీన్. అండ్ సంక్రాంతికి వస్తున్నాంకి మల్టీప్లెక్స్ రూ. 125, సింగిల్ స్క్రీన్స్ రూ. 100. సో దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదివరకట్లా మేకింగ్ కాస్ట్ అండ్ స్కేల్‌తో సంబంధం లేకుండా ప్యూర్‌లీ డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద హైక్స్ ఉంటాయని. నిన్న 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వం తరపున ఇదే చెప్పారు. ఇది బిగ్ స్టార్ మూవీస్‌కి ఏం ఎఫెక్ట్ ఉండదు. బట్ మీడియం బడ్జెట్ మూవీస్‌కి కొంచెం టాక్ అటు ఇటు అయినా ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఉంటుంది. సర్లే 2, 3 డేస్ తర్వాత అంతగా టాక్ బాకపోతే డ్యామేజ్ కంట్రోల్ చేద్దాంలే, టికెట్ ప్రైసెస్ తగ్గిద్దాంలే అనుకుంటే మాత్రం ఆడియన్స్ ఇంకా స్మార్ట్. ఓహో! ఎవరు చూడట్లేదేమో అందుకే టికెట్ ప్రైసెస్ తగ్గించారేమో అనే నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. పర్సనలీ నాకైతే ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి వైస్ అండ్ అప్రోప్రియేట్ డెసిషన్ అనిపించింది. నంబర్ 1 గవర్నమెంట్‌కి హెడేక్ ఉండదు. అండ్ నంబర్ 2 యాస్ ఎన్ ఆడియన్స్ ఒక బిగ్ బడ్జెట్ యావరేజ్ ఆర్ డిజాస్టర్ మూవీ మీద 200 ఎక్స్‌ట్రా స్పెండ్ చేసిన దానికంటే ఒక 'మహారాజా' లేదంటే 'లక్కీ భాస్కర్' లాంటి మీడియం బడ్జెట్ ఎక్సలెంట్ మూవీస్ మీద ఒక రూ. 50 ఎక్కువ పెట్టినా పెద్ద కంప్లెయింట్స్ ఏముండవు అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఫైనలీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అలాంగ్ విత్ ద టీమ్ డిస్కస్ చేసుకొని వాళ్ళ కంటెంట్ ఏంటి అండ్ హీరో ఫార్మ్ ఏంటి, ఎంత హైక్ పెడితే వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ బావుంటాయి, ఆడియన్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారు అనేది వాళ్ళు చాలా వైస్‌గా, కాలిక్యులేటెడ్‌గా డిసైడ్ చేసుకోవాలి. సైనింగ్ ఆఫ్ యువర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.